పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాడు ఈ జూలై మాసంలో మనం పునీత ఇగ్నేషియస్ లోయోలా గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. పునీత ఇగ్నేషియస్ లోయోలా గారి ఆధ్యాత్మికత మనం ధ్యానం చేసుకొని అందులోని కొన్ని ముఖ్యాంశాలను మనం కులంకషంగా అర్థం చేసుకొని దాని నుంచి ఆత్మీయ మేలును అభివృద్ధిని పొందుటకు ఇతోధికంగా మనం ప్రయత్నిద్దాం. నా ఆకాంక్ష కూడా ఇదే. లోకంలో ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది నరులు పుడుతూ ఉన్నారు, గిడుతూ ఉన్నారు. కానీ ఎంతమందిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం? అతి కొద్ది మందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నాం. వాళ్ళందరి పేర్లు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఆ మహానుభావులు చేసిన కార్యాలను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వేణోళ్ళ కొనియాడుతూ ఉన్నారు. వారు చేసినటువంటి గొప్ప కార్యాల వల్ల మానవాళి ఎంతో అభివృద్ధి చెందింది, ఆత్మీయ పదంలో నడిపించబడ్డాది. అటువంటి కోవలోకి చెందిన వ్యక్తే పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు. కానీ కొన్నిసార్లు ఆయా గొప్ప జనులు, మహాత్ములు, క్రియా సాధకులు వీళ్ళందరూ కూడా వాళ్ళు పుట్టినటువంటి నేపథ్యం మరియు వాళ్ళు పుట్టినటువంటి కాలం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు అంధకార యుగంలో మన ప్రపంచం ఉన్నప్పుడు ఎంతోమంది శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు వాళ్ళ పరిశోధనలు కొనసాగించకుండానే వాళ్ళు తనువు చాలించారు. వాళ్ళ కృషి ఎప్పటికీ వెలుగు చూడలేదు. ఆ విధంగా చూసుకుంటే ఇగ్నేషియస్ లోయోలా గారు జన్మించినటువంటి ఆ కాలం 15వ శతాబ్దం చివర మరియు 16వ శతాబ్దంలో ప్రపంచంలో జరిగిన కొన్ని నేపథ్యాలు, పరిణామాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు ఇగ్నేషియస్ గారి ఆధ్యాత్మికతను మనం మరింత స్పష్టతతో చూడగలము, అభివృద్ధి పొందగలము. ఆయన జన్మించినటువంటి కాలంలో ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రపంచం ఒక క్రొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి. సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటి ఒక విప్లవంలాగా వ్యాపించింది. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే సాంస్కృతికంగా ప్రజలు, కళాకారులు, శిల్పకారులు, చిత్రకారులు, సంగీతకారులు వీళ్ళందరూ కూడా ఎంతో గొప్ప విషయాలను ఆవిష్కరిస్తూ ఉన్నారు. మైకేల్ ఏంజెలో అనేటువంటి శిల్పి మరియు చిత్రకారుడు రోమ్ నగరం, ఆ ప్రాంతంలో ప్రధాన దేవాలయాల్లో ఆయన నిర్మించినటువంటి శిల్పాలు కానీ, ఆయన గీసినటువంటి చిత్రాలు సిస్టైన్ దేవాలయంలో కానీ అవన్నీ కూడా ప్రజల్లో ఎంతో మార్పుని, విశ్వాసాన్ని ప్రోధి చేశాయి. లెనార్డో డావిన్సీ అనే శాస్త్రవేత్త ఎన్నో ఆవిష్కరణలు కనుగొన్నాడు, చేశాడు. చిత్రకారుడే కాదు, మంచి శాస్త్రవేత్త. ఇంకా రచయితలు కూడా పెక్కు గ్రంథాలు వెలువరించారు. ఇంకా శాస్త్రవేత్తలు ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమైన ఆవిష్కరణ జాన్ గూటన్బర్గ్ అనే ఆయన ప్రింటింగ్ మెషిన్ కనుగొన్నాడు. దానివల్ల అప్పటి వరకు అందుబాటులో లేనటువంటి గ్రంథాలన్నీ కూడా పుస్తక రూపంలో విరివిగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. బైబిలు, ఇంకా పునీతుల చరిత్రలు, ఇంకా రాజకీయంగా కూడా ప్రపంచం చాలా మార్పు చెందింది. ఏ విధంగా అంటే ఈ రాజులంతా కూడా, ఐరోపా ఖండానికి చెందినటువంటి రాజులు, రాజ్యాలన్నీ కూడా వాళ్ళ శాస్త్రవేత్తలను, వాళ్ళ పరిశోధకులను తెలియని ప్రాంతాలకు దారులు కనుగొనడానికి పంపించారు. ఉదాహరణ, అలాగ కనుగొనబడిన మార్గాల్లో శాస్త్రవేత్తల్లో, ఆవిష్కర్తల్లో, పరిశోధకులలో కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. ఇంకా ఇండియా, భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కోడ్ గామా కనుగొన్నాడు. ఆఫ్రికా ఖండానికి ఎప్పుడూ కనుగొన్నారు, అది దగ్గరే కాబట్టి. ఈ విధంగా చూసుకుంటే ఐరోపాకి చెందినటువంటి రాజ్యాలకు చెందినటువంటి రాజులు వీళ్ళందరూ కూడా తమ తమ స్థావరాలను, కాలనీలను క్రొత్త ప్రాంతాలైనటువంటి అమెరికా మరియు ఇండియా
ఏషియా ఈ ప్రాంతాల్లో బాగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ వ్యాపారాల పేరుతో సంపాదన అంత కొల్లగొడుతూ అలా ఉన్నారు. వాటితో పాటే ఈ సముద్ర మార్గాల్లో సువార్థికులు కూడా ప్రయాణించేవారు. సువార్థికులు కూడా ప్రయాణించి దైవరాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా రాజకీయంగా రాజ్యాలన్నీ కూడా చాలా శక్తివంతమవుతూ అత్యంత పరిశీలకులుగా ఉంటున్నారు, అప్రమత్తలుగా ఉంటున్నారు. ఎక్కడ సమీకరణాలు మారుతూ ఉన్నాయి, రాజకీయ సమీకరణాలు. ఇటువంటి నేపథ్యంలో ఇగ్నేషియస్ గారు స్పెయిన్ దేశంలో ఒక రాజు కుటుంబంలో జన్మించాడు, సైనికాధికారుల కుటుంబంలో. అందువలన ఆయన బాల్యం నుంచి ఆయన యువత జీవితం అంతా కూడా ఈ రాజకీయాల్లో, పోరాటాల్లో, యుద్ధ విద్యల్లో ఆరితేరింది. ఆయన ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉండేవి. ఒక మంచి సైనికాధికారి కావాలని, మంచి పోరాట యోధుడుగా ఉండాలని, ఇంకా ఒక రాజకుమార్తెను పెళ్లి చేసుకొని మంచి హోదాను పొందాలని ఈ విధంగా కలలు కంటూ ఉండేవాడు. కానీ ఆయన 1521 సంవత్సరంలో పాంపులోనా యుద్ధంలో శత్రువుల దాడిలో గాయపడ్డాడు. వేల మంది ఫ్రెంచ్ సైనికులు పాంపులోనా కోట మీదగా దాడి చేయడానికి వచ్చారు. ఇగ్నేషియస్ ఆ కోటను కాపాడేటటువంటి సైనికాధికారి. ఆయన చేతిలో ఒక 200-300 మాత్రమే జనాలు ఉన్నారు. వేల సైన్యం ఎక్కడ, కొన్ని వందల సైన్యం ఎక్కడ. ఆ ఫ్రెంచ్ సైన్యాలలో అత్యాధునిక ఫిరంగులు ఇవన్నీ ఉండేవి. వాటితోనే వీళ్ళు కత్తి యుద్ధం చేసుకుంటూ, లేకపోతే కొద్దిమందితో పొట్టేలెళ్ళి కొండను ఢీకొన్నారు. కానీ ఆ యుద్ధంలో ఓడిపోయారు. ఒక ఫిరంగి గుండొచ్చి ఇగ్నేషియస్ యొక్క కాలును తీవ్రంగా గాయపరిచింది, ఎముకలను ఛిద్రం చేసింది. ఆయన కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. అలా కోలుకునే సమయంలోనే ఆయన కొన్ని పుస్తకాలు చదివాడు. అదేంటంటే క్రీస్తు చరిత్ర మరియు పునీతుల చరిత్ర. అవి చదివినప్పుడు ఆయన హృదయంలో ఆలోచనల మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ఈలోక రాజులకు సేవ చేస్తూ గొప్పవాడిగా తరించాలని, పోరాట యోధుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ఒక మంచి రాజకుమార్తెను, చక్రవర్తి కుమార్తెను పెళ్ళాడి సుఖపడాలని ఎన్నో ఆశలు కన్నాడు. కానీ పునీతుల చరిత్రలు, క్రీస్తునాథుని చరిత్ర ఇవి చదివిన తర్వాత క్రీస్తులాగా నేను ఎందుకు కాకూడదు, క్రీస్తులాగా అనుచరుడుగా నేను ఎందుకు మారకూడదు, ఇంకా పునీత ఫ్రాన్సిస్ గారు, పునీత డొమినిక్ గారు ఇన్ని విషయాలు చేయగా నేనెందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనలు ఆయనలోకి వచ్చాయి. హృదయంలో పెనుమార్పు కలిగింది, పరివర్తన కలిగి ఆయన ఏం చేశాడంటే అప్పటి నుంచి తన రాజరికాన్ని వదిలిపెట్టాడు. తన సైనిక దుస్తులను, అన్ని విషయాలను వదిలిపెట్టేసి చివరకు ఒక బికారిలాగా, బిచ్చగాడిలాగా అవతారం దాల్చి మన్రేస్ అనే గుహలో వెళ్ళి తపస్సులు చేశాడు. ఎన్నో నెలలు, సుదీర్ఘకాలం ఆయన తపస్సులు చేసి ఆయనకు కలిగినటువంటి అనుభూతులన్నింటినీ కూడా గ్రంథస్థం చేశాడు. ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి, అవి గ్రంథస్థం కాబడ్డాయి. వాటినే తపోభ్యాసాలు అంటారు. అవి ఈనాటికి కూడా శ్రీసభలో విరివిగా వాడబడుతూ ఉన్నాయి. వడకాల్లో కానీ, ఇంకా ధ్యానాల్లో కానీ ఇగ్నేషియస్ గారు గ్రంథస్థం గావించబడిన తపోభ్యాసాలు అనేది ఒక అజరామరమైనటువంటి, చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక ఆస్తిగా మనకు దొరికింది, ఆధ్యాత్మిక సంపత్తిగా. అందుకని ఇగ్నేషియస్ గారిని వడకాలకు మాతృక పునీతుడిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇగ్నేషియస్ గారి వడకాల ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక సంపత్తి సామాన్య మానవులకు కూడా, సామాన్య క్రైస్తవులకు కూడా ఎంతగా దోహదపడుతుందనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇగ్నేషియస్ గారు ఆ మన్రేసా నుంచి వచ్చిన తర్వాత ఆయన అనేక రకాల ఆధ్యాత్మిక అనుభూతులకు లోనయ్యాడు. మంచిని చవి చూశాడు, చెడుని చవి చూశాడు. సైతాను ఆత్మ ఎలా ఉంటుంది, దైవాత్మ ఎలా ఉంటుంది,
విచారానుభూతి ఎలా ఉంటుంది, ఆనందానుభూతి ఎలా ఉంటుంది, పాప శంక ఎలా ఉంటుంది, ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనిపించింది, ఎన్నో అనుమానాలు. ఇవన్నీ కూడా సందేహ నివృత్తి చేసుకోవడానికి ఇగ్నేషియస్ చాలా కష్టపడ్డాడు. ఇంకా ఆయన దైవ సువార్త వ్యాప్తికి చేయాలని రగిలిపోయి రోమ్ నగరంలో చివరకు కొంతమంది, ప్యారిస్ నగరంలో కొంతమంది అనుచరులను సంపాదించుకున్నాడు. ఫ్రాన్సిస్ సేవియర్ గారు, పీటర్ ఫేబర్ గారు, బొబ్డెల్లా గారు, ఇలాగ కొంతమందిని అనుచరులను సంపాదించుకొని దైవ సువార్త వ్యాప్తికి కంకణం కట్టుకొని రోమ్ నగరంలో ఆ కాలంలో పుంఖానుపుంఖాలుగా కొత్త సభలు వెలుస్తూ ఉన్నాయి. ఆ వెలుస్తూ ఉండగా ఇగ్నేషియస్ గారిని పాపు గారు, అయితే మీరు సభకి ఏం పేరు పెట్టదలుచుకున్నారంటే, మామూలుగా ఫ్రాన్సిస్ గారు మొదలుపెట్టిన సభ ఫ్రాన్సిస్కన్స్ అంటారు, డొమినిక్ గారు మొదలుపెట్టిన సభ డొమినికన్స్ అంటారు, ఇగ్నేషియస్ మొదలుపెట్టిన సభ ఇగ్నేషియన్స్ అని పెట్టుకోవచ్చు కదా అని కొంతమంది ఎవరో ఉచిత సలహా ఇచ్చారు. కానీ ఇగ్నేషియస్ అన్నాడు, యేసు సభ, కంపానియన్స్ ఆఫ్ జీసస్, అంటే యేసుకు మిత్రులము, సహచరులము అనేటువంటి అర్థం వచ్చేలా యేసు సభ అని పేరు పెట్టాడు. అయితే ఆ పేరు పెట్టే ముందు ఆ సభను అధికారికంగా ధృవీకరించే ముందు ఇగ్నేషియస్ గారికి ఒక దర్శనం కలిగింది. రోమ్ నగరం వెలుపల ఒక చిన్న వాగు, కార్డోనర్ అనే వాగు దగ్గర. అదేంటంటే త్రిత్వైక సర్వేశ్వరుడు దర్శనమిచ్చారు. పెద్దదేవుడు దర్శనమిచ్చి క్రీస్తు ప్రభు శిలువ మోస్తూ ఉండగా క్రీస్తు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించాలని నా కోరిక అన్నాడు. ఇంకా తండ్రి దేవుడు ఏమన్నాడంటే ఇగ్నేషియస్తో చెప్పాడు, నీకు రోము నగరంలో నీకు అనుకూలంగా జరిగేటట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి యేసుక్రీస్తుతో, ఈయన్ని నీ సేవకు తీసుకో, సేవకుడిగా అంగీకరించి నీ సేవలో వాడుకో అని చెప్పాడు తండ్రి దేవుడు. ఆ దర్శనం లాస్టోర్తా అనేటటువంటి ప్రదేశంలో జరిగినటువంటి దర్శనం ఇగ్నేషియస్లో పెనుమార్పులు తీసుకువచ్చింది. దైవ సహాయాన్ని ఆయనకి ఎల్లప్పుడూ ఉండేలా చేసింది. అందుకనే ఆ యేసు సభను ధృవీకరించేటటువంటి పాపు గారు ఆయన పక్కనున్న వారితో అన్నాడంట, ఈ సభ ప్రారంభించట్లో దైవహస్తం తప్పకుండా ఉంది అని. అప్పుడు ఇగ్నేషియస్ గారు మొదలెట్టినటువంటి సభ పుంఖానుపుంఖాలుగా విస్తరిల్లింది. అందరికంటే, అన్ని సభల కంటే ఎక్కువగా సంఖ్యలో వాసిలోను రాశిలోను మేరెన్నిక కానీ అన్ని ఖండాలకు కూడా యేసు సభ సభ్యులు వెళ్ళారు. ఈనాడు ఇగ్నేషియస్ గారి అనుచర గణంలో ఒకరైనటువంటి ఫ్రాన్సిస్ సేవియర్ వారు కూడా భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి ఆ పశ్చిమ తీరం, తూర్పు తీరం అంతా కూడా పర్యటించి సువార్త వ్యాప్తికి బీజాలు వేశారు. ఈనాడు యేసు సభ సభ్యులు భారతావనిలో కూడా అనేక సేవలను అందిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఆంధ్రలోయల కాలేజీ, లోయల అకాడమీ, ఇంకెన్నో విచారణలు, ఒక 15 స్కూల్స్, వీటన్నిటితో ఇంకా ఎన్నో కాలేజీలు వీటిని స్థాపించి వారి సేవలను విరివిగా అన్ని రంగాల్లో అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం పునీత ఇగ్నేషియస్ గారి ఆధ్యాత్మికతలోని కొన్ని ఆణిముత్యాలను, కొన్ని ముఖ్య సూత్రాలను మాత్రమే మనం చర్చించుకుందాం, ధ్యానించుకుందాం. ఒక 5 సూత్రాలు అనుకుందాం. ఈ 5 సూత్రాల్లో మొదటి సూత్రం ఏంటంటే నరుని లక్ష్యము. నరుని లక్ష్యం ఏంటి? చాలామందికి ఈ ప్రశ్న ఉదయిస్తుంది. నరుని అస్తిత్వం ఏంటి? మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చస్తున్నాం, చచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళతాము అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నిరంతరం తపస్సులు చేశారు, కృషి చేశారు, అనేక ఉద్గ్రంథాలను చదివారు, వంట పెట్టించుకున్నారు, అనేక మతాలను వాళ్ళు వెంబడించారు, తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఎంతో కృషి చేశారు. కానీ సరైన సమాధానం ఎవరికీ సరిగ్గా దొరకట్లేదు. కానీ ఇగ్నేషియస్ గారికి దొరికింది. అదేమిటంటే నరుని లక్ష్యము ఏమిటంటే నరుడు ఎందుకు పుట్టించబడ్డాడు,
ఎందుకు పుట్టాడు, ఆయన యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రభువైన దేవుణ్ణి స్తుతించి గౌరవించి సేవించి తద్వారా తన ఆత్మను పరలోకానికి రక్షించుకోవడం. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటాను. నరుని లక్ష్యం ఏమిటంటే, నరుడు ఎందుకు పుట్టాడంటే దేవుణ్ణి స్తుతించి గౌరవించి సేవించడానికి. ఇలా చేయడం ద్వారా తన ఆత్మను రక్షించుకోవడానికి. ఇది నరుడి యొక్క ముఖ్య ఉద్దేశం, ఆశయము. అయితే ఈ ఆశయాన్ని సాధించుకున్నట్లో ఎలా సాధించాలి అంటే ఈ సృష్టి వస్తువులను ఉపయోగించుకొని ఈ లక్ష్యాలను చేరుకోవాలి. ఉదాహరణకి దేవుణ్ణి గౌరవించడం అంటారు. దేవుణ్ణి ఎలా గౌరవించగలం? మనం ఎలా గౌరవిస్తాం? కనపడుతున్నాడు దేవుడు మనకి, ఎలా గౌరవిస్తాం? దేవుడికి మహిమ చేకూర్చడం. దేవుడికి మహిమ చేకూర్చడం అంటే ఒక లతీను భాషలో ఒక స్లోగన్ ఉంది, అద్ మయోరం దే గ్లోరియం. అంటే తెలుగులో సర్వం సర్వోన్నతుని మహిమ కొరకే. దేవుడికి మహిమ నరుడు ఎలా కల్పించగలడంటే దేవుడు తనను ఏమి చేయాలని, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండడం ద్వారా దేవుడు తనకిచ్చినటువంటి అన్ని తలాంతులను వినియోగించుకొని ఒక సంపూర్ణ మానవుడిగా, ప్రేమ కలిగినటువంటి మానవుడిగా, మంచి సుగుణాలతో విలసిల్లి విరాజిల్లి భాసిల్లినప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. దాని ద్వారా దేవుడిని మహిమపరచడం. అందుకని ఇగ్నేషియస్ గారు ఒక సైనికుడిగా ఈ ప్రభువుకి మహిమపరచడం అనేది ఒక గొప్ప ఆశయంగా ఆయనకు తోచింది. ఇంకా మాజిస్ అంటారు. మాజిస్ అంటే ఇంకా ఎత్తుగా ఉన్నతంగా ఆలోచించడం. ఈనాడు ఈ మాజిస్ అనేది లేకపోతే శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనలు కొనసాగించేవాళ్ళ లేదు. ఇది కూడా యేసు సభ ఒక ముఖ్య ఆధ్యాత్మికతలో ఒక ముఖ్య అంశం. ఏది? దేవుడికి మహిమ చేకూర్చడం. మనం చేసే కార్యాలు కానీ మనం జీవించే జీవితాన్ని కానీ దేవుడికి మహిమపరిచేటట్టుగా ఉండాలి. సుమతి శతకంలో ఒక పద్యం ఉంది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, కానీ జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. పుత్రుడు జన్మించినప్పుడు తండ్రులంతా చంకలు గుద్దుకుంటారు, ఆహా ఓహో అని. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే జనులు ఆ పుత్రుని కనుగొని పొగిడినప్పుడు ఆ తండ్రి కలిగే సంతోషం, ఆత్మసంతృప్తి ఎంతో గొప్పది. అప్పుడు పుత్రోత్సాహం పొందుతుంది అని ఆ పద్యకారుడు చెప్పాడు. అదేవిధంగా దేవుడు ఒక్కొక్క నరుని ఎంతో గొప్ప అంశాలతో సృష్టించాడు. 8వ కీర్తన 4వ వచనం నుండి చూసుకుంటే, నీవు నరుని లెక్కించుటకుగాను అతడే పాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకుగాను అతడెంతటివాడు. అయినను నీవు నరుని నీకంటే కొంచెము తక్కువ వానినిగా మాత్రమే చేసితివి, కీర్తి మహిమలను కిరీటముతో నీవతనిని అలంకరించితివి అని కీర్తనకారుడు మానవ జన్మ యొక్క ప్రశస్తిని గురించి గొప్పగా చాటుకుంటాడు. దేవదూతల కంటే ఎక్కువ, దేవుని కంటే కొంచెము మాత్రమే తక్కువగా నరుని సృష్టించాడు. కానీ నరులు ఎలా బ్రతుకుతున్నారు ఈ కాలంలో? జంతువుల కంటే హీనంగా బ్రతుకుతున్నారు. జంతు ప్రవృత్తితో జంతులోకానికి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఊహించిన, దేవుడు ఆలోచించినటువంటి ఆశయం ప్రకారం వాళ్ళు ఉన్నతంగా జీవించట్లేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని
ప్రతి ఒక్క మానవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి దేవుడికి మహిమ కలిగేటట్లుగా మనం జీవించాలి. దేవుడు మన బుర్రను ఎంత తెలివిగా సృష్టించాడు. ఒక్కొక్క అవయవం గురించి చెప్పుకుంటూ పోతే అది పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది. దేవుడు మన బుర్ర ఎంత తెలివిగా సృష్టించాడు. మనకున్న ఐక్యూలో, మనకున్న తెలివిలో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు. ఐన్స్టీన్ అని వీళ్ళని వాళ్ళు కొద్ది శాతం మాత్రమే ఉపయోగించుకున్నారు. మిగతా శాతం మనం ఉపయోగించుకోవట్లేదు. అలా ఉపయోగించుకున్నప్పుడే మనం గొప్ప కార్యాలు సాధించగలం. దాని ద్వారా దేవుడికి మహిమపరచగలము. ఇప్పుడు మైకెలేంజలో గారు, దేవుడు ఆయనకు ఒక శిల్పాలను సృజించగలిగేటువంటి నైపుణ్యాన్ని ఇచ్చాడు. చక్కటి చిత్రాలు గీయగలిగేటువంటి నైపుణ్యాన్ని ఇచ్చాడు. ఆ కాలంలో 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో ఉన్నట్టు చిత్రకారులు కానీ కళాకారులు కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఏమీ లేవు. వాళ్ళు ఎంతో కష్టపడి ఇప్పుడు మైకెలేంజలో గీసిన చిత్రాలు సిస్టైన్ దేవాలయంలో ఆ విశ్వాసాన్ని ప్రతిఫలించాడు ఆ గోడల మీద. ఇంకా ఆయన సృష్టించినటువంటి కళాఖండాలు ఉన్నాయి. యాకులమాత కళాఖండం, ఇంకా మోజెస్ గారి కళాఖండం, దావీదు గారి కళాఖండం. ఈ శిల్పాలన్నీ కూడా చూసి అబ్బురం పొందుతారు. ఇప్పుడు పుట్టినటువంటి కళాకారులు, ఇప్పుడు దొరుకుతున్నటువంటి టెక్నాలజీ, అధునాతనమైనటువంటి పరికరాలతో అటువంటి అద్భుతాలు సృష్టించగలరా? లేరు. అది వాళ్ళ గొప్పతనం. దేవునికి మహిమ చేకూర్చినారు. అటువంటి మహిమను మనం చేకూర్చాలని ఇగ్నేషియస్ గారు తప్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొకటి ఏంటంటే దేవుణ్ణి సేవించడం. దేవుణ్ణి ఎలా సేవించగలం? ఆయన ఆశయాలు, కోరికలు నెరవేర్చడం. దేవుడు ఆశయం ఏంటి? దేవుడు ప్రతి ఒక్కరిని సృష్టించినప్పుడు ఆయన ఆశయం ఏంటంటే అందరూ దేవుణ్ణి చేరుకోవడం. అంతేకాని ఏ ఒక్కరూ నశించుట దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఓపిక పడుతున్నాడు. ఆయన పాపులపై పుణ్యాత్ములపై ఒకే విధంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఒకే విధంగా వారిని సమదృష్టితో చూస్తున్నాడు. ఎందుకంటే అందరూ కూడా దేవుని బిడ్డలు, ప్రతిరూపాలు. మనం దేవుడి వైపు నడిపించాలి. అది దేవుడి యొక్క ఆశయము. ఆయన కోరికలు నెరవేర్చడము, ఆయన కీర్తిని వ్యాప్తి చేయడము, ఆయనతో అనుసంధానం ఎల్లప్పుడూ ఉండేట్టు చూసుకుంటాం. మన జపాలు, భక్తి కార్యాలు ఇవన్నీ కూడా, ప్రార్థన, నిగ్రహం ఇవన్నీ కూడా దేవుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఉంటాయి. ఎవరిని ద్వేషించకూడదు. ప్రభు చెప్పాడు, నా తండ్రి పరిపూర్ణుడు కాబట్టి ప్రేమలో మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అందువల్ల మనం ఎవరిని ద్వేషించకూడదండి. వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ విశ్వాసమైనా, ఏ ప్రాంతమైనా, ఎంత దుష్టాత్ములైన, క్రూరాత్ములైన ఎవరిని కూడా ద్వేషించకూడదు. యేసయ్య ద్వేషించాడా? యేసయ్య ఎవరిని ద్వేషించలేదు. పాపులను, పుణ్యాత్ములను అందరిని చేరదీశాడు. వాళ్ళలోని పాప కార్యము, పాప స్వభావాన్ని మాత్రమే యేసయ్య తిరస్కరించాడు, ఖండించాడు. మంచి మార్పుకు ఆహ్వానం పలికాడు. అంతేకాని ఎవరిని ద్వేషించలేదు. ఈరోజు మనం ద్వేషిస్తున్నామా? ఎంతోమందిని ద్వేషిస్తున్నాం, అకారణంగా ద్వేషిస్తున్నాం. ఆ ద్వేషభావం తొలగాలని, అందరిని సమానంగా ప్రేమించాలని, దేవుడి వైపు నడిపించాలని ఇగ్నేషియస్ గారు దేవుడి సేవకు అంకితమయ్యాడు. దేవుని సేవించడం అంటే ఇదేనండి. ఇగ్నేషియస్ గారు ప్రతిపాదించిన 3వ లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి సేవించడం. దేవుణ్ణి ఎలా సేవించాలండి? ఎలా సేవించాలంటే ఈ సృష్టి వస్తువులను ఉపయోగించుకోవడం ద్వారా సేవించాలి. ఈ సృష్టి వస్తువుల పట్ల మన యొక్క మనసు, లేకపోతే మన యొక్క దృక్పథం ఎలా ఉండాలంటే ఈ సృష్టి వస్తువులు మనకు ఎంతవరకు ఉపయోగపడతాయో ఆధ్యాత్మికంగా, శారీరకంగా అంతవరకే ఉపయోగించుకోవాలి. వాటి పట్ల మనం ఒక రకమైనటువంటి అటాచ్మెంట్, ఒక రకమైన అవ్యాజ అనురాగం, ఒక రకమైనటువంటి మమకారం పెంచుకోకూడదు అని ఇగ్నేషియస్ గారు చెబుతున్నారు. దీన్నే
లతీను భాషలో తాంతం క్వాంతం అంటారు. ఈ సృష్టి వస్తువుల పట్ల మనం ఎలా ఉండాలంటే ఒక తటస్థ భావాన్ని కలిగి ఉండాలి, ఒక అనాసక్తి భావం కలిగి ఉండాలి. కొన్ని ఉదాహరణలతో మనం ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, సేవించాడు. ఆయనకు పాపం వృద్ధాప్యంలో ఒక కుమారుడు కలిగాడు. దేవుడు అబ్రహామును ఒక కోరిక అడిగాడు, నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు అన్నాడు. అంటే అబ్రహామును దేవుడు శోధించాడు. మరి అబ్రహాము కుమారుడు ఎంత ప్రియమైన వాడుగా అయినా కానీ దేవుడే ఆయనకు ప్రియమైన వాడుగా తోచాడు. చివరికి అబ్రహాము తన కుమారుడిని బలి ఇవ్వడానికి కూడా వెనుకాడలేదని మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే ఆయన అవ్యాజమైన అనురాగం, మమకారం పెంచుకోకుండా ఒక రకమైన తటస్థ భావము, ఇండిఫరెన్స్ అంటారు. ఈ ఇండిఫరెన్స్ అనే భావం అది మనస్సులో కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? ఒక రకమైన అంతర్గత స్వాతంత్రము, ఇంటీరియర్ ఫ్రీడమ్ అంటారు, ఇన్నర్ ఫ్రీడమ్. ప్రతి ఒక్క మానవుడికి ఇంటీరియర్ ఫ్రీడమ్ ఉంది. అలనాడు అవ్వ ఆదాములకు దేవుని ఆజ్ఞ మీరాలా లేకపోతే విధేయించాలా అన్నప్పుడు వాళ్ళ ఇంటీరియర్ ఫ్రీడమ్ లేకపోతే అంతర్గత స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని వాళ్ళు ఉపయోగించుకొని అవిధేయించారు. అబ్రహాము ఆ యొక్క అంతర్గత స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఉపయోగించుకొని చివరకు తన కుమారుని బలివ్వడానికి సంసిద్ధుడయ్యాడు. దైవం పట్ల ఆయన యొక్క నమ్మకం, విశ్వాసము అంత గొప్పది. అందుకని ఆయన విశ్వాసానికి తండ్రి అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోబు కూడా అన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటాడు, నాకు వాటి పట్ల వ్యామోహం ఎందుకు? ఈ ఆస్తిపాస్తులు, పిల్లాబిడ్డలు, గొడ్డు గోద అన్నీ కూడా దేవుడు నాకు దయచేశాడు, చివరికి దేవుడే తీసుకున్నాడు. అందువల్ల నాకు ఎటువంటి అభ్యంతరము లేదన్నటువంటి ఒక అంతర్గత స్వేచ్ఛను ఆయన అనుభవించి చెప్పగలిగాడు. ఇటువంటి తటస్థ సృష్టి వస్తువుల పట్ల ఈ తటస్థ భావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మనం ఎలా ఉన్నాం? మనం ఉండేది అతి కొద్ది కాలం ఈ భూమి మీద. ఆస్తులు కొంటాం, కోట్లు కూడబెట్టుకుంటాం, పొలాలు కొంటాం, ఇళ్ల స్థలాలు కొంటాం, ఇళ్ళు కట్టుకుంటాం, వాహనాలు కొంటాం. ఉండేది ముగ్గురు, ఉండేది 5 కార్లు. ఇంట్లో ఉండేది ముగ్గురు, 5 కార్లు. ఎవరో కుటుంబం బొంబాయిలో ఉందంట, ఇంట్లో ఉండేది 4, 5. కానీ ఎన్నో అంతస్తులు, 4 గదులు, 500 గదులు, 200 కార్లు. ఈ విధంగా ఇవన్నీ అవసరమా? దీనికి వ్యతిరేకంగా తటస్థ భావాన్ని, అనాసక్తిని కలిగి ఉండాలని, సృష్టి వస్తువుల పట్ల మమకారాన్ని తెంచుకోవాలని ఇగ్నేషియస్ గారు మనకు చెబుతూ ఉన్నారు. చివరి క్రైస్తవుల్లో మఠ జీవితం జీవించే వాళ్ళలో ఒక ఫాదర్ కానీ ఎవరన్నా కొంతమంది ఎవరో ఒక ఫాదర్ గారు వెళుతూ ఉంటే ఒక పెద్ద లారీలో ఆయన సామాన్లు, ఒక్కడికి లారీ సామాను అవసరమా? ఏదో ఒక మఠ సభలో ఒక సిస్టర్ గారు, మదర్ తెరేసా వాళ్ళు అనుకుందాం, వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఎలా వెళ్తారండి? ఒక అల్యూమినియం బకెట్లో ఒక వాళ్ళు ధరించినటువంటి చీర మరియు అందులో ఇంకొక 2 జతలు, ఒక చిన్న చితక పుస్తకాలు, బైబిల్, ఒక చిన్న సంచి, అంతే. ఒక అల్యూమినియం బకెట్తో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఒక లారీ సామాన్ ఎక్కడ, ఒక బకెట్ సామాన్ ఎక్కడ? ఈ విధంగా చూసుకుంటే వస్తువులను కానీ మనుషులు కానీ ఈ సృష్టి వస్తువులను తగినంత విధంగానే ఉపయోగించుకోవాలని ఇగ్నేషియస్ గారు కోరుతూ ఉన్నారు. ఇదే విధంగా చూసుకుంటే దీర్ఘాయువు లేకపోతే అల్పాయుష్షు, ధనం లేకపోతే పేదరికం, ఇంకా రోగము మరియు ఆరోగ్యం, వీటిలో దేవుణ్ణి చేరుకోగలిగేది ఏది అని ఎన్నిక నీకు ఇచ్చినప్పుడు మనం కడగొట్టు దాన్ని ఎన్నుకోవడానికి కూడా సంసిద్ధులం అవ్వాలి అని ఇగ్నేషియస్ గారు చెప్తున్నారు. నరుల లక్ష్యం ప్రభు అయిన దేవుణ్ణి స్తుతించి, గౌరవించి, సేవించి తద్వారా తన ఆత్మను రక్షించుకోవాలని ఇగ్నేషియస్ గారు ఈ పునాది మూల సూత్రం అనేటటువంటి అంశంలో చక్కగా విపులీకరించి చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అంశాన్ని మన జీవితాల్లో కూడా పాటించాలని మనం ప్రత్యేకంగా ఆత్మీయ అభివృద్ధిని పొందాలని వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.